ప్రముఖ నటి శ్రీలీల విజయవాడలో ఈ శనివారం హల్చల్ చేసింది. ది చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చిన శ్రీలీలకు విజయవాడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఎంజీ రోడ్ కోలాహలంగా మారింది. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచింగ్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ గివింగ్ దెమ్ ఆల్ ఆఫ్ అవర్ లవ్. అండ్ ఇప్పుడు సో అందుకే విజయవాడలో జరుగుతుంది అన్న వెంటనే అమ్మైనా నేనైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ బెటర్ నౌ అని. సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, అలాగే ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ చెన్నై షాపింగ్ మాల్ 19వ స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇంకో నెక్స్ట్ 6 స్టోర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేర్ గ్రోత్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ సారీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 10 సారీస్ వేసారు నా మీద. సో మీరు చూస్తుంటారు, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో విజయవాడ అన్న వెంటనే, ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు, పండగ, ఇప్పుడు దీపావళి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి, వెడ్డింగ్ సీజన్ అయ్యింది. కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి. అండ్ డూ చెక్ ద స్టోర్ అవుట్, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీలీల గారు, మీరు ఎక్కువ ఏ కాస్ట్యూమ్ ఎక్కువ ఇష్టపడతారు? శారీస్, డ్రెస్సెస్ అండ్ వెస్ట్రన్? నాకు అంటే డిపెండ్స్ అండి, ఎక్కడ ఎలా ఏమో వేసుకోవాలో అది తెలుసుండాలి అంటుంది మమ్మీ. సో కాబట్టి అటు వెస్టర్న్ అయినా ఇటు ఇండియన్ అయినా. బట్ మీరు చూస్తుంటారు, నేను ఎక్కువ ఐఎమ్ ఆల్వేస్ సీన్ ఇన్ ఇండియన్. యా. సో శారీస్లో ఎక్కువ ఏవి ఇష్టపడతారు? అంటే పట్టు, అమ్మకి నేను పట్టు చీర వేసుకుంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అన్డౌటెడ్గా పట్టు చీరలో వేసుకుంటూ ఉంటా. కానీ నాకు మామూలుగా కొంచెం పల్చగా, అంటే అది ఇంకొంచెం యంగర్గా ఉంటుంది అనిపిస్తుంది. సో థిన్ బార్డర్స్, కానీ మన తెలుగు హౌస్ హోల్డ్స్లో బార్డర్ ఎంత పెద్దగా ఉంటే అంత ఇష్టపడతారు. సో అలాగా. సో ఇక్కడైతే 2 వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు నచ్చినట్టు నేను కొంచెం చిన్న బార్డర్ ఉన్నది వేసుకున్నాను. ఇప్పుడు మొన్న అనౌన్స్ అయినవి రాబిన్ హుడ్ షూట్ చేసి వచ్చాను ఒక సాంగ్. అండ్ అలాగే రవితేజ గారితో ఇంకొక సినిమా. సో అనౌన్స్మెంట్స్, అప్డేట్స్, ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ హౌసెస్ అఫీషియల్గా అనౌన్స్ చేయాలని వెయిట్ చేస్తాను. సో చెన్నై షాపింగ్ మాల్కి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చేయలేదు ఇంకా, ఎందుకు చేయలేదు మీరు? తెలుగుతో పాటు తమిళ్ కానీ మలయాళం డిస్ట్రిక్ట్ వెళ్ళే అవకాశాలు వస్తున్నాయండి. అండ్ స్లోగా అవే అన్నాను కదా, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ హౌసెస్ ద్వారా ఐ థింక్ మెల్లిగా మీకు కొన్ని సర్ప్రైజెస్ ఇస్తాను. మీ చేతుల మీదుగా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం హ్యాపీగా అనిపిస్తుంది. అవును యాక్చువల్గా మేబీ ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఒంగోలుకి వెళ్ళే వాళ్ళం కదా. సో ఎప్పుడు విజయవాడ దాటుకుంటూ అది అలా కలిసి వచ్చిందో, ఎలా కలిసి వచ్చిందో తెలియదు. బట్ వస్తూనే ఉంటా. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐ లవ్ ది ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చి స్టోర్ విజిట్ చేయండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ అలాగే అందరికీ
అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ దసరా ఆల్సో. హ్యాపీ దసరా ఫస్ట్ చెప్పాను అనుకుంటున్నాను. సో దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, వచ్చే సంక్రాంతి. విజయవాడ వాసులకు అందరికీ నమస్కారాలు. చెన్నై షాపింగ్ మాల్ ఇది విజయవాడలో మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం కలిపి ఇది 19వ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే పండుగలకి ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసి, ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం నాణ్యతకు, రేటుకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా వచ్చి ఇక్కడ కొనుక్కునే విధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. వస్త్రాల షోరూమ్ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో కూడా చాలా పేరు పొందిన బ్రాండ్ ఇది. ఈరోజు విజయవాడలో ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఒక 3-4 నెలల నుంచి మన రాష్ట్రంలో చూస్తే ఒక పాజిటివ్ ఫీల్. ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయాలి, పరిశ్రమలు కానివ్వండి, షోరూమ్స్ కానివ్వండి, లేదా బిల్డర్స్ కానివ్వండి, అందరూ కూడా బారులు కడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొన్న నేను ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ని అడిగాను, ఈ 3 months అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ప్యాసింజర్స్ ఏమైనా పెరిగారా అంటే దాదాపు మోర్ దెన్ 100-120% పెరిగారండి, చాలా బాగా పెరిగారు. అట్లా అన్ని సెక్టర్స్ కూడా, హోటల్ ఇండస్ట్రీ తీసుకున్నా, లేదు టూరిజం, టెంపుల్స్కి కానివ్వండి, అన్నీ కూడా అంటే పాజిటివ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఒక స్టాండర్డ్ పాలసీ ఇస్తాం, ఏదో గాలివాటం పాలసీస్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి, భవిష్యత్తు గురించి లక్ష్యం కలిగిన పాలసీస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉంటాయని చెప్పేసి భావనతో అందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వ్యాపార సంస్థలు మన జేసీ జనార్దన్ రెడ్డి గారు, వీరు కూడా మరి మీ అందరికీ తెలిసి ఉంటుంది నాకంటే కూడా ముందు. స్టార్టింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. నాగర్ కర్నూలు నుంచి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు బై ఎలక్షన్లో కూడా పోటీ చేయడం, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా వారు తెలంగాణలో రాజకీయాలు ఉండటం, వారి మేనేజ్మెంట్లో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రజలకు కూడా. ఎందుకంటే చాలామంది కంచి వెళ్ళాలి, పెళ్లి కావాలంటే వాళ్ళ పెళ్లి అవసరాల కోసం కానీ, వాళ్ళ ఇంట్లో శుభకార్యాల అవసరం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. కానీ ఇటువంటి షోరూమ్స్ ఎక్కువగా రావటం మూలంగా తప్పుకోకుండా వారి అవసరాలు ఇక్కడే సరసమైన ధరలకు కూడా లభిస్తుందని చెప్పేసి భావిస్తాను. ఈ సందర్భంగా చెన్నై సిల్క్స్ యాజమాన్యాన్ని మనసారా నేను అభినందిస్తూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని, ఈ రాష్ట్రంలో మరిన్ని షోరూమ్స్ ఇటువంటి ఓపెన్ చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తాను. చెన్నై షాపింగ్ మాల్ విజయవాడ నగరంలో బందర్ రోడ్, అంటే మహాత్మా గాంధీ రోడ్ అంటాం దీన్ని. ఈ రోడ్లో చక్కగా అలంకరించబడి ఈ రోజున ఓపెన్ అవుతుందని వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జనార్దన్ రెడ్డి గారికి. మా నగరానికి ఇచ్చేసినందుకు, మరొక నగరానికి అలంకారప్రాయమైన చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయవాడ నగరంలో ఇందాక మా మంత్రి గారు చెప్పినట్లుగా అనేకమైన మార్పులు కనపడుతున్నాయి. నేను గ్రహించిన మార్పు ఏంటంటే, మన ఎలక్షన్లు తిరుగుతున్నప్పుడు ప్రతి రోడ్లోనూ 10 ఇళ్లలో 4 ఇళ్లకి టూలెట్ బోర్డులు ఉన్నాయి. ఇవాళ ఎక్కడ టూలెట్ బోర్డులు కనపడుతున్నాయి. అప్పుడే గొడవ మొదలైన అద్దెలు రేట్లు పెరిగిపోయినాయండి. సో అది డెవలప్మెంట్కి అది ఒక సంకేతం. ఇవాళ ఈ షాప్ మాల్స్ ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్క ఎంప్లాయీ, ఒక కుటుంబం దీని మీద ఆధారపడి ఉపాధి పొందినప్పుడు
దాని ద్వారా మన జీడిపి కూడా పెరుగుతుంది. ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా ఇలాంటి షాపింగ్ మాల్స్, హోటల్స్, రాత్రి హోటల్స్ని ఇండస్ట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఒక ఇండస్ట్రీకి ఇచ్చే రైతులన్నీ కూడా ఒక హోటల్ కడితే ఇచ్చే అవకాశం. ఇవన్నీ కూడా వ్యాపారాలు పెరిగితే అనేక మందికి ఉపాధి వస్తే ఆ ఉపాధి ద్వారా పేదరికం నుంచి పేదలు బయటపడే అవకాశం ఉందని ఒక కాన్సెప్ట్. మరి ఈ రోజున షాపింగ్ మాల్ని ఏర్పాటు చేసినందుకు జనార్దన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈయన్ని ఆదర్శంగా తీసుకున్న అనేక మంది విజయవాడ నగరానికి రావాలి. ఇక్కడ వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు కూడా వీరి అవసరం ఉంది. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకు రాజధానులకు వెళ్ళి తెచ్చుకునే బదులు మన రాజధానిలో ఇక్కడే అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన వారికి మరొకసారి మీ అందరి సమక్షంలో కృతజ్ఞత తెలియజేస్తాం. మీరు ఎక్కువగా ఎలాంటి కాస్ట్యూమ్స్ ఇష్టపడతారు? నాకున్న చెడు అలవాటు అంటే ఎక్కువ బట్టలు వాడతాను. నాకు ఖర్చు ఏదైనా ఉందంటే ఫుడ్ ఖర్చు లేదు, నాకు ఏ ఖర్చు లేదు, బట్టలే గంట కోటి వేయటం నాకు ఇష్టం చిన్నప్పుడు. ఇప్పటిదాకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి విన్నాం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంది. అంటే వ్యాపారం కోసం ఈ రాష్ట్రానికి వస్తే వాళ్ళు ఎక్కడా కూడా మా సమయం వృధా అవుతుంది, లేదా ఆలస్యం అవుతుంది, లేదా ఇబ్బంది ఫీల్ అవుతున్నాం అనే ఫీల్ లేకోకుండా పారిశ్రామికవేత్తలకు కానీ పెట్టుబడిదారులకి వాళ్ళంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడిదారులనే సహకరించాలి కాదు, పెట్టుబడిదారులతో పెట్టుబడి పెట్టించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పేదరికం నిర్మూలన.